హల్లో పేరుని ఏదే ఓసారి నువ్వు నవ్వమంటే అట్ట దీనంగా చూస్తావేంది? జనాలు మీ పవర్ తీసేసారని బాధపడుతున్నావా ఏంది? నువ్వు ఎంత బాధపడినా ఉపయోగం ఏం ఉండదులే కానీ వచ్చిన మ్యాటర్ చెప్పు. జూలై 8 దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి జయంతి ఉత్సవం సందర్భంగా ఆచరించాలని చెప్పని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ, ఓహో, వైఎస్ జయంతిని మీ కార్యకర్తలను చేయమని చెప్తున్నా. మీరు చెప్పకపోతే వాళ్ళు జైలుని ఫిక్స్ అయిపోయారా ఏంది పేరుని? ఆశయాలు, ఆయన యొక్క రాజకీయ విధానాలే పునాదులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్మాణం చేయబడింది. వైఎస్ ఆశయాలతో మీ పార్టీ నిర్మాణం జరిగిందని చెప్తున్నావో, బటన్ నొక్కుడే వైఎస్ ఆశయం అని చెప్పదలుచుకున్నావా ఏందే కామెడీగా? ఇన్ని సంవత్సరాలుగా ప్రజల్లో మమేకమై ప్రజాసేవకి నడుంకట్టినటువంటి ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుడు కూడా, మీ నాయకులు ప్రజాసేవలో అంత మమేకం అయితే మీరు 11 సీట్లకు ఎందుకు పడిపోతారో? రాజశేఖర రెడ్డి గారి మీద భక్తి లేదా రాజశేఖర రెడ్డి గారి బొమ్మతో అవసరం ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఏదో కార్యక్రమాలు చేయడం తప్పేం లేదు. అది ఓహో, వైఎస్ బొమ్మతో అవసరం ఉన్నోళ్ళు కూడా ఆయన్ని కొలస్తారని చెప్తున్నా. ఆయన బొమ్మతో అవసరం లేదనేనా ఏందే? అధికారంలో ఉన్నప్పుడు మీ పథకాలకి ఆయన బొమ్మను తీసేశారా? ఏమంటే ఇంకా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ, భారతీయ జనతా పార్టీ ముగ్గురు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసి నెల అయింది. వాళ్ళు గెలిచి నెల అయింది, ప్రభుత్వంలో ఉన్నారు. ఇంకా వాళ్ళ దగ్గర జరిగేటువంటి తప్పులు కూడా మా మీదే రుద్దుతామంటే, ఇప్పుడు ప్రభుత్వం ఆఫీస్ వాళ్ళది, సంబంధిత శాఖ మంత్రి వాళ్ళే ఉన్నారు. వాళ్ళ ఆఫీసులో కాగితాలు తగలెడితే ఎవడో తగలెడితే వీళ్ళేం చేస్తున్నారు మరి? నిబ్బండబడా ఆఫీసుల్లో కాగితాలు వాళ్లే తగలబెట్టారన్నట్టు చెప్తావేంది? వాళ్ళు కుర్చీ ఎక్కి నెల కాలేదు, ఆ అవసరం వాళ్ళకి ఎందుకు ఉంటుందే? అందుకే చెప్తున్నాం, మీరు ఇవాళ ప్రతిపక్షంలో లేరు, అది మర్చిపోయి మీరు అది గుర్తెచ్చుకుంటే సరిపోద్ది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంతో ఎంక్వైరీ చేయిస్తారా, సిఐడితో ఎంక్వైరీ చేయిస్తారా? మీ ఇష్టం వచ్చింది దాంతో ఎంక్వైరీ చేయించుకోండి, లేదా మీ వల్ల కాకపోతే సిబిఐతో ఎంక్వైరీ చేయించుకోండి. ఒకవేళ ఎవడు దోష అయితే వాడికి ఊరేసేయండి, ఇబ్బంది ఏముంది? మీ చేతగానంతనం బయటపడుతుంది. గవర్నమెంట్ వచ్చి నెలయ్యాక కూడా ఇంకా కాగితాలు, అక్కడ ఆఫీసులో కాగితాలు తగలెడుతున్నారు, ఈ ఆఫీసులో కాగితాలు తగలెడుతున్నారంటే మరి మీరందరూ ఏం చేస్తున్నారు? ఏంది పేరు నువ్వు? సిబిఐ ఎంక్వైరీ ఏది కావాలంటే అది వేసుకోమని చెప్తున్నావు. మీ జగన్ నీ మాట్లాడినాడనుకో, నీకు వాయింపుడే గ్యారంటీ. కాబట్టి ఇట్లాంటి ఇవాళ కూడా మా మీద చెబుతాం అనేది, ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాగితాలు తగలెడుతున్నారు, వాళ్ళు తగలెడుతున్నారంటే మరి మనందరం ఏం చేస్తున్నాం? ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరూ గుడ్డుగురాని కానీ పొలుతూ ఉంటున్నారా? మీ చేతనం చేసుకోండి. మీరు ఎంక్వైరీ రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంది, అధికారం మీ చేతిలో ఉంది, కింద పైన మీ ఏ ఇష్టం వచ్చిన ఎంక్వైరీ చేసి మేము ఎవడు చేస్తే ఆ నెలని మీ ఇష్టం వచ్చింది చేయండి. నిప్పాసుగాల మీ ఇష్టం వచ్చింది చేసుకోమంటావేంది? అట్లాంటప్పుడు వాళ్ళు చేస్తున్నప్పుడు మీ వాళ్ళు కోర్టు మెట్లు ఎందుకు ఎక్కుతున్నారో? కాదండి, మేమన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో తగలెడుతున్నామా అవి, లేదా పెద్దిరెడ్డి గారి ఇంటి దగ్గర తగలెడుతున్నామా? అవి తగలెడుతున్నా మీరు చెప్తున్నది, మీరు బట్టి అవి ఎక్కడ తగలెడుతున్నాయి? ఏమండి, ఎక్కడ తగలబడుతున్నాయి? ఎక్కడ ఏంటది అని ఎవరు తగలబెడుతున్నారు? పొల్యూషన్ కంట్రోల్ బోర్డు శాఖ మంత్రి ఉన్నారు కదా, అధికారులు ఉన్నారు కదా, ప్రభుత్వం మీది కదా. ప్రభుత్వం మీది అని అంటావేందా? మీరు జనాలకి మంచి చేసి ఉంటే వాళ్ళకి అవకాశం వచ్చేదా చెప్పు? ఏ చేయమన్నాగా, అధికారం మీ దగ్గర ఉంది. ఎంక్వైరీ మీ ఇష్టం వచ్చిన ఎంక్వైరీ మీకు చేతనైతే ఏది కావాలంటే చేయండి అని చెప్తున్నాం కదా. అంటే ఒకటి, ఇక్కడ మీరు నెల అయ్యాక కూడా, ఇంకా నెల అయిన తర్వాత కూడా ఇంకా మా దగ్గరే అధికారం ఉన్నట్టుగా మీరు ఊహించుకుంటాం అంటే అది ఆలోచించుకోండి ఒకసారి మీరే. వాళ్ళ అధికారం మీ దగ్గర ఉందో ఏం కావాలంటే చేయండి. మీ ఆఫీసుల్లో, మీ ప్రభుత్వ కార్యాలయాల్లో ఏదో జరిగితే అది మాకేం సంబంధం ఉంటుంది? కాబట్టి జాగ్రత్తగా పరిపాలన మీద కేంద్రీకరించి మీ ఆఫీసుల్లో ఏం జరుగుతుందో మీరే చూసుకోండి ఒకసారి. తాతకి దగ్గులు నేర్పడం అంటే ఇదే పేరుని. జాగ్రత్త అంటూ బాబుకి ఉచిత సలహాలు ఇస్తున్నావో? చెప్పినంత వరకు జాలుగానే ఇంక నువ్వు బయలుదేరు.